నమస్తే బిల్లయ్య నాయక్ గారు. నమస్తే గారు. సంతోషం. ఎందుకు నవ్వుతున్నారు మీరు? ఏమో మీరు పెద్ద సాధించినట్టు. ఒక రాష్ట్రం వచ్చింది, కేరళ రాష్ట్రం. సరే, సౌత్ లో 3వ రాష్ట్రం. సో అంతకుమించి ఇంకా మీరేం సాధించింది ఏం లేదు కదా. అంటే భారతదేశ వ్యాప్తంగా ఈ ఎన్నికల తర్వాత అరాచకత్వం ఎన్నికల రంగంలో ఎట్లా జరుగుతుంది బీజేపీ అనేది చాలా పెద్ద చర్చకు దారి తీయడానికి స్కోప్ ఏర్పడ్డది. ఇప్పటిదాకా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాం, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నాం, మీలాంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూసి నవ్వుకునేది కదా. వాస్తవాలు ముంగడికి వచ్చిన తర్వాతనే అందరికి అర్థమవుతుంది. మీరు ఇంట్రోలో ఒక మాట చెప్పారు, కాంగ్రెస్ బలపడ్డదా బలహీనపడ్డదా. మేము దేశం బలపడ్డదా అనేది ఆలోచిస్తాం. ప్రజాస్వామ్యం బలపడ్డదా బలహీనపడ్డదా అనేది ఆలోచిస్తాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం బలోపేతమైతే, దేశం బలోపేతమైతే కాంగ్రెస్ బలోపేతం అవుతుంది. అది కాంగ్రెస్ ఐడియాలజీ. ఈ దేశంలో ఉన్నటువంటి దేశం బలోపేతం కావడం అంటే సరిహద్దులు మాత్రమే బలోపేతం కావడం కాదు. కాంగ్రెస్ దేశంలో ఉన్నటువంటి ప్రజలు బలోపేతం కావడం, అందులో బడుగు బలహీన వర్గాల ప్రజలు బలోపేతం కావడం అనేటువంటిది కాంగ్రెస్ ఐడియాలజీ. ఈ దేశంలో ఉన్నటువంటి చివరి వ్యక్తికి కూడా సామాజిక న్యాయం దక్కడం కోసం పనిచేయాలన్నది గాంధీజీ గారి ఆలోచన. అది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ. ఇవాళ దేశం బలహీనపడుతుంది, అధికారంలో ఉన్నటువంటి వర్గంలో ఉన్నటువంటి పెట్టుబడిదారీ వర్గానికి ప్రయోజనం ఇచ్చేటటువంటి పాలసీలు బలోపేతం అవుతున్నాయి. దేశంలో ఉన్న వనరులు, నీళ్లు కావచ్చు, గాలి కావచ్చు, అడవులు కావచ్చు, ఇవన్నీ కూడా కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కేంద్రకంగా మార్పు చెందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి చిహ్నంగా ప్రజల అభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేయాల్సినటువంటి ఎన్నికల దొంగలు ఎన్నికల దొంగతనాలు ఎట్లా చేస్తున్నారో కూడా చాలా దేశంలో అర్థమవుతున్నటువంటి. అది ఇప్పుడు ఎలక్షనే గీటు రాయి, ఎవరు ఎక్కడ గెలిచారు, ఎన్ని గెలిచారు, ఇదే కదా లైన్ అంతా. డెమోక్రసీ అంటే ఓటే కదా, ఓటు ద్వారా ప్రజలు ఓట్లు వేస్తే గెలిచినారు, వాళ్ళ పవర్ లోకి వచ్చినారు. ఇంకంతకుమించి ఎలక్షనే గీటు రాయి. ఎప్పుడు ఎన్నికలు పారదర్శకంగా జరిగి ప్రతి వ్యక్తి తన ఓటు తానేసుకొని ఆ ఓటుని లెక్కబెట్టి ప్రజలు ఎవరికి ఎక్కువ వేసిరో వాళ్ళ అధికారంలోకి వస్తే గీటు రాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు ప్రతి వ్యక్తి వచ్చి ఓటేసే పరిస్థితి లేదు. పర్టికులర్గా ఇలా అస్సాం అండ్ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికల తీరును చూస్తే, మీరు ఎప్పుడన్నా ఇప్పుడు చాలా సంవత్సరాలు ఉన్నారు కదా, మీరు ఆల్మోస్ట్ 20 years అయింది అనుకుంటా జర్నలిజంలో ఉండి. 15-16 years కదా. 16 years లో కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు వచ్చి ఓట్ల లెక్కింపులు చేయంగా ఎప్పుడన్నా చూసిరా? ఇలా బెంగాల్ ఏముంది, ఓట్ల లెక్కింపు ప్రక్రియను కేంద్ర అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి. 2,40,000 మంది ఆర్మీని దించి ఇవాళ ఎన్నికల దొంగతనానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న స్థితి మనం చూసినామా? 91 లక్షల ఓట్లు, 1 కాదు 2 కాదు, 91 lakhs ఓట్లు తీసేసినటువంటి పరిస్థితిని ఎప్పుడన్నా చూసినామా? 27 లక్షల మంది మాకు ఓటు కావాలని అప్లికేషన్ తెస్తే సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితిని చూసినామా? అంటే ఇవాళ రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తుల ప్రయోజనం కేంద్రకంగా పనిచేస్తున్నాయి అనేటటువంటి చాలా స్పష్టంగా తెలుస్తుంది కదా. 100 సీట్లు చాలా స్టేట్ అవుడే. రాహుల్ గాంధీ గారు చెప్పారు 27 లక్షల ఓట్లు పశ్చిమ బెంగాల్లో వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళది ఓకే చేసి ఉంటే మమతా బెనర్జీ గెలిచేదా? అంటే ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది తర్వాత సంగతి. అది ఈ దేశ పౌరుడి, ప్రతి ఒక్క పౌరుడి హక్కు కదా. బీజేపీకి ఓటేయనటువంటి వాడు ఓటేయడని అనుమానం ఉన్న వాళ్ళను ఓట్లను తీసేసి ఆ ఓట్లతో మేము గెలిచినామని చెప్పుకుంటే ఏం చెప్పాలి? రేపు రఘు ఓటు తీసేస్తారు, బెల్లనాయక్ ఓటు కూడా తీసేస్తారు. మరి కేరళలో మీరు గెలిచిందాన్ని మరి మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే కేరళ అంటారు, ఓట్ల ప్రక్షాళన చేయదు, ఇది కరెక్ట్ కాదని అంటారు. కేరళలో మీరు గెలిచినారు కదా. కేరళలో ఎన్ని ఓట్లు తీసేసారు? కేరళలో బీజేపీ పోటీలో ఉంటే కేరళ కూడా బీజేపీ ఇవాళ అదే పని చేసేది. కేరళలో వాళ్ళు పోటీ చేశారు కదా 140 స్థానాలకు. ఎన్ని ఓట్లు వచ్చినాయి వాళ్ళకు? ఎక్కడన్నా గెలిచిరా? 1 సీట్ అన్నా? 3 సీట్లు గెలిచారు. డిపాజిట్లు వచ్చినాయా మిగతా దగ్గర? ఏంది కేరళ గురించి మాట్లాడరు? మరి అలా ఎందుకు తమిళనాడు గురించి మాట్లాడరు? తమిళనాడులో ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసేటటువంటి పని జరుగుతుంది బీజేపీ. ద్రవిడియన్ ఉద్యమాన్ని తొక్కుకుంటూ విజయ్ గెలిచిండ. నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయనే ద్రవిడియన్, నయా ద్రవిడియన్ ఉద్యమానికి నేనే నాయకునని చెప్పుకుంటున్నాడు ఒక దిక్కు. పెరియార్ బొమ్మది ఒక దిక్కు, బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని ఆయన కొట్లాడిండు. బీజేపీ వాళ్ళు అసలు విజయ్ గెలిస్తేదో వాళ్ళు గెలిచినట్టు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు పొత్తు పెట్టుకున్నటువంటి ఏఐడిఎంకే 3rd ప్లేస్లో ఉంది. వాళ్ళకి అంతకుముందు ఇప్పుడు 1 సీటు కూడా రానటువంటి పరిస్థితి తమిళనాడులో. డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి బీజేపీకి. మన దగ్గర గవర్నర్గా పనిచేసినటువంటి తమిళసై ఇవాళ 7వసారి సక్సెస్ఫుల్గా ఓడిపోయింది. 7th టైం ఓడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి బీజేపీ ఏడున్నది? మోడీ హవా తమిళనాడులో కేరళలో నడవది, మోడీ హవా బెంగాల్లో అస్సాంలో నడుస్తుందా? మోడీ హవా లేకుంటే
అమిత్ షా హవా బెంగాల్కే పరిమితం అవుతుందా? పోనీ అస్సాం బెంగాల్లో బార్డర్ స్టేట్ లో అట్లాంటి ఇది కూడా బార్డర్ స్టేట్ లో ముస్లిం ఓట్స్ ఎక్కువగా ఉన్న స్టేట్ లో అంటే ముస్లిం ఓట్లు బీజేపీకి బీజేపీ ఎట్లా గెలిచింది? నేను అందుకన్నాను బీజేపీ గెలవడానికి గొప్ప విక్టరీ కాదా? దానికి ఇప్పుడు ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు తమంతట తాము తమ ఓట్లు వేసుకొని ఆ ప్రజల ఓట్లు లెక్క పెడితే నేను చెప్తున్నా కదా 91 లక్షల ఓట్లు ఎందుకు తీసేయబడ్డాయి? చొరబాటుదారులు, బంగ్లాదేశ్ చొరబాటుదారులు, 27 లక్షల మంది అప్లై చేశారు. వ్యక్తులు. అదే అంటున్నా నేను, బీజేపీ గెలవాలనుకున్నప్పుడు ఎదుటి పార్టీల ఓట్లు తీసేస్తుంది, తమకు ఓట్లు వేస్తారు అనుకున్న వాళ్ళ ఓట్లను మాత్రమే ఉంచుతుంది. ఎక్కడైతే అధికారంలోకి వస్తుందో అక్కడ యంత్రాంగాన్ని అంతా తమ కంట్రోల్లో పెట్టుకుంటుంది, ఎన్నికల్లో గెలవడం కోసం మాత్రమే పనిచేస్తుంది. వాళ్ళకి దేశం గురించి కానీ దేశం ఏం జరుగుతుంది దాని గురించి. ఇవాళ 100 సీట్లు రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, దాదాపు 100 సీట్ల దొంగతనం జరిగింది బెంగాల్లో అని. అదే విధంగా అస్సాం ఓట్లు కొట్టేసి అంతే కదా, ఎక్కడెక్కడ వాళ్ళు గెలవలేము అనుకుంటారో ఎక్కడ గెలిపించుకోవడం కోసం ఏ పద్ధతులు అవలంబించాలో సామధాన భేద దండ. మమతా బెనర్జీ స్వయం కృత అపరాధం, మమతా బెనర్జీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఇవన్నీ ఏం లేవా? ఇప్పుడు ఎవరో పొద్దున్న డీజీపీ మాట్లాడుతుంటే ఆయన కరుడు గట్టి ఆర్ఎస్ఎస్ వాది ఉన్నట్టున్నది, ఆయన మాట్లాడుతుంటే ఒక ఛానల్ మన తెలుగు ఆయన బీజేపీ నాయకుడి కంటే ఎక్కువ మాట్లాడుతున్నట్టు చూసిన. మమతా బెనర్జీ తప్పులు చేయలేదని, మమతా బెనర్జీ తప్పులు కూడా ఉన్నాయి. ఆమె వెంటాడి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీని కాంగ్రెస్ పార్టీని విధ్వంసం చేయడం పని మొదలు పెట్టిన తర్వాత వాళ్ళంతా షెల్టర్ కోసం బీజేపీలో చేరారు. ఇవాళ గెలిచినటువంటి వాళ్ళందరూ బీజేపీ పేరు మీద గెలిచినటువంటి వాళ్ళందరినీ చూస్తే మిగతా మాజీ కమ్యూనిస్టులే వాళ్ళంతా సిపిఎం పార్టీలో పనిచేసిన వాళ్ళే. 32 మంది ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు పోయి బీజేపీలో లేవటం అంటే వాళ్ళు నిజంగా జీవితకాలం కమ్యూనిస్టులుగా ఉండి అలా బీజేపీలో చేరినట్టునే అది సిద్ధాంతపరమైనటువంటి అవసరమా, లేకుంటే రాజకీయ అవసరమా, లేకుంటే వాళ్ళ సర్వైవల్ అవసరమా అనేది తెలిపోతుంది. ఎందుకు బీజేపీ వైపు షిఫ్ట్ అయినారు? మమతా బెనర్జీ చేసినటువంటి తప్పుల వల్ల షిఫ్ట్ అయినారు. ఇవాళ బీజేపీ దాన్ని ఉపయోగించుకొని ఏం చేస్తూ ఉంది, సద్వినియోగం చేసుకొని సామధాన భేద దట్టోపాయాన్ని వాడి గెలిచే ప్రయత్నం చేస్తుంది తప్ప తను డెమోక్రసీని నమ్ముకొని లేదు. బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ భారత రాజ్యాంగాన్ని, భారత సిద్ధాంతాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు నమ్మవు, దాన్ని ఆచరించవు. అది గెలవడం కోసం మాత్రమే, బయట మాట్లాడడం కోసం మాత్రమే దాన్ని చూపిస్తాయి. వాళ్ళ కార్యాచరణ అంతా కూడా మనువాదమే, వాళ్ళ కార్యాచరణ కూడా ఆధిపత్యవాదమే, వాళ్ళ లక్ష్యం అంతా కూడా పెట్టుబడిదారి వాదమే. ఇప్పుడు అలాంటప్పుడు మరి మీ కార్యాచరణ ఏమైంది? ఇప్పుడు బీజేపీ వ్యతిరేక శక్తే మమతా బెనర్జీ, బీజేపీ వ్యతిరేక శక్తే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇండియా కూటమిలో భాగస్వాములు. సరే మమతా బెనర్జీ కొన్నిసార్లు అటు ఇటు ఏమున్నా ఇండిపెండెంట్ గా ఉండాలని ప్రయత్నం చేసిన ఒక రకంగా కూటమి అన్నట్టే కదా. మరి అలాంటప్పుడు అక్కడ ఉన్న ఆ కూటమి అంతా కలిసి ముందుకెళ్లే ప్రయత్నం బీజేపీ మమతా బెనర్జీ ఇండియా కూటమిలో ఒక రోజు వస్తుంది, ఒక రోజు రాదు. అదే కదా ఆమెతో ఉన్నటువంటి సమస్య అది. రెండోది మమతా బెనర్జీ గారు రాకపోవడం ఒకటి. మీరన్న మంచి ప్రశ్న ఏంటంటే ఎందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేయలేదు, కాంగ్రెసే అక్కడ ఒక ఫోర్స్గా ఎదిగే ప్రయత్నం చేయొచ్చు కదా అనేటటువంటి ప్రశ్నను ప్రధానమైనటువంటి ప్రశ్నగా తీసుకుంటున్నాను నేను. వాస్తవం అక్కడే కాదు, ఈ దేశ వ్యాప్తంగా కాంగ్రెసే ఇలా ప్రజలకు రాజ్యాంగాన్ని రక్షించగలిగినటువంటి శక్తి అనేటటువంటి విస్తృతమైనటువంటి నిర్మాణాలకి పోవాల్సినటువంటి అవసరం ఉంది. వీఆర్ ఆన్ ద ట్రాక్, మేము ఆ పనిలో ఉన్నాం ఇప్పుడు ఆల్రెడీ. ఆ పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. సిద్ధాంతపరమైనటువంటి రెండు, బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఒకవైపు, కాంగ్రెస్ సిద్ధాంతం ఒకవైపు. ఇలా బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంతో కొట్లాడగలిగి ఈ దేశాన్ని, ఒక డెమోక్రసీని కాపాడగలిగినటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకరికి లేదు. మిగతా ఏ రాజకీయ పార్టీ సిద్ధాంతపరమైనటువంటి పోరాటం బీజేపీతో చేయట్లేదు, చెయ్యవు కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, జగన్ పార్టీ కావచ్చు, చంద్రబాబు నాయుడు పార్టీ కావచ్చు. అవసరాల రీత్యా అడ్జస్ట్ అయి పనిచేసుకుంటే తప్ప సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యం లేదు. మన దగ్గర ఉన్నది టీఆర్ఎస్, రేపు బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది, ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. వాళ్ళది సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యం కాదు. కాంగ్రెస్కు బీజేపీకి మధ్యన మాత్రమే సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యం ఉన్నది. ఇది దేశ ప్రజలను అర్థం చేయించాల్సినటువంటి అవసరం ఉంది, దీన్ని విస్తృతంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పనిలో మేము ఉన్నాం ఆల్రెడీ. అర్థం చేసుకున్న కాడ చైతన్యవంతమైనటువంటి ప్రజలను కాడ మాకు ఓటిస్తారు కేరళ. అందుకనే